మీరు దేవుని కుటుంబ సభ్యులైతే కుటుంబ సభ్యులకు ఆయన చేసే పనేంటి? ఒకసారి బైబిల్ చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారిని అంతము వరకు అంటే కింద ఫుట్ నోట్లు ఏమని రాయబడి ఉంది? సంపూర్ణముగా ప్రేమించెను. నువ్వు దేవుని కుటుంబ సభ్యుడవైతే, నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నవాడవైతే, నీ ప్రభువుకి తల్లివి, చెల్లివి, తమ్ముడవు కానీ నువ్వైతే, బైబిల్ చెప్తుంది కుటుంబ సభ్యులకు ఒక ప్రావిజన్ ఉందంట. ఏమిటంటే అది వాళ్ళు ప్రభువు చేత ప్రేమించబడతారు. ఎంత? సంపూర్ణంగా. ఎప్పటి వరకు? అంతం వరకు. మళ్ళీ చెప్పండి. నువ్వు ప్రభు యొక్క కుటుంబ సభ్యుడవైతే, ఆయన రక్తములో నుంచి పుట్టిన వాడవైతే, ఆయనలో నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వాడవైతే, అక్షయ బీజము నుంచి నువ్వు పుట్టిన వాడవైతే, బైబిల్ చెప్తుంది ఏమని? నువ్వు ప్రభువు చేత సంపూర్ణముగా అంతము వరకు ప్రభువు చేత ప్రేమించబడతావు. నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు లేకపోయినా, నిన్ను ఉపయోగించుకునే వాళ్ళే నీకున్నా, కానీ ప్రభువు చేత మాత్రం నువ్వేమవుతావు? ప్రేమించబడతావు. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాన్ని నేను చేస్తా. కనుక నేనెప్పుడు ఒంటరిని, నేనెప్పుడు ఎలోన్గా ఉండను. నాతో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆయన దేవదూతలందరూ నాతోనే ఉంటారు. నీతో ఎవరుంటారు? హెవెనే నీతో ఉంటుంది. నేను దీన్ని చాలా నమ్ముతాను. నీ ప్రతి పనిలో, నీ ప్రతి టార్గెట్లో, నీ ప్రతి ప్రార్థనలో నీ ప్రభువు తోడుగా ఉండి, నీ ప్రార్థనని విన్నానని, నీకు సహాయం చేస్తున్నానని ఆయన చేతులు నీ పనులతో ఆయన కలుపుతాడు. ఒంటరిగా ఉంటామంటే అన్నం తింటాక ఉంటాం కాదు. నేను పక్క దోసేసి మంచం మీద పడుకోవడానికి కాదు. ఉండేది ఆయన ఏం చేయటానికి? నీకు సహాయం చేయటానికి, నీకు తోడుగా ఉండడానికి. చెప్పండి, నేను ఒంటరిని కాదు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నేను ఒంటరిని కాదు. హల్లెలూయా. నా తండ్రి ఇష్టాన్ని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఎప్పుడూ ఒంటరిని కాదు. సిలువలో కూడా నేను ఒంటరిని కాదు. నా చెయ్యి ఆయన వదిలేసినట్టుగా అనిపించినా మరలా నా చెయ్యి ఆయన పట్టుకుని పైకి లేపాడు. పాతాళ లోకం నుంచి, మృతుల లోకం నుంచి నా ప్రభువు నన్ను పైకి, మా చేతులు ఎప్పుడూ కూడా విడిచిపెట్టబడవు. ఎప్పుడూ కూడా అవి కనెక్షన్లోనే ఉంటాయి. హల్లెలూయా. నేనుండు స్థలంలో మీరుండు లాగున్న తమ్ముళ్ళు, నేను వచ్చి మిమ్మల్ని గవక్కని మీరు రాబాకండి, నేను వస్తా. మీకు దారి తెలీదు, ఎటు వెళ్ళిపోతారో మీరు అర్థం. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, కట్టి పెట్టిన ఇళ్ళున్నాయి, పెద్ద కాలనీ ఉంది అక్కడ. అది హెవెన్లీ కాలనీ. అది హోలీ ఆఫ్ హోలీస్ కాలనీ. డిఫరెంట్ లెవెల్స్, 7 లెవెల్స్ ఉన్నాయి అక్కడ. నాకు తెలుసు మొత్తం. నేను అక్కడికి వెళ్ళి మీ అందరి కోసం, మన ఫ్యామిలీలో చేరిన వాళ్ళు, మన ఫ్యామిలీ ట్రీ ఉంది కదా, ఫ్యామిలీ ట్రీలు ఉన్నారా మీరందరూ? ఆకు మీదైనా, కొమ్మ మీదైనా, స్టంబ్ మీదైనా ఏదో ఒక చోట ఉండాలి, లేదంటే లేనిపోయిన గొడవ. అర్థమైంది? ఇది రాలిపోయే ఆకులు కాదు. ఇది ఆ రాలిపోయే ఆకులు కాదు, అభివృద్ధి చెందే ఆకులే. ఈ ఫ్యామిలీ ట్రీలో మీరు ఎక్కడో చోట ఉండాలి. మీరు ఫ్యామిలీ ట్రీలో ఉంటే, ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆస్తులు ఉన్నాయి అక్కడ. స్థలం సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నాకు స్థలం ఉంది, నాకు స్థలం ఉంది. అది నా అన్న సిద్ధపరుస్తున్నాడు, నా ప్రభువు సిద్ధపరుస్తున్నాడు, నా రక్షకుడు సిద్ధపరుస్తున్నాడు. నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతా. నేనొచ్చి మిమ్మల్ని తీసుకొని. హల్లెలూయా.
ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ? చెప్పండి, మీరు దేవుని కుటుంబ సభ్యులేనా? కరెక్ట్? నెంబర్ 1, మీరు కుటుంబ సభ్యులైతే నెంబర్ 1 మొట్టమొదటిది, అంతము వరకు మనల్ని ప్రేమించాడు. అది సంపూర్ణంగా ప్రేమించాడు. మీరు కుటుంబ సభ్యులైతే ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. మన ప్రతి పరిస్థితిలో మనతో ఉంటాడు. ఈ ప్రత్యక్షతతో మీరు ప్రార్థన చేయండి. మన తమ్ముడు అనుకోబాకుండా ఆయన మనకన్న ఆమె ఎవరు అందంట, బాబు యేసు ప్రభు నాకంటే 30 సంవత్సరాలు చిన్నోడు ఆయన, ఆయనకి 30 నాకు 60 అందంట. ఆయనకు 2000 ఇప్పుడు. దానికి మించోడు ఎవడు ఉన్నాడు మీ దగ్గర? ఆయనకి ఎంత ఇప్పుడు వయసు? 2000. కాబట్టి అందరూ కంటే ఆయన పెద్దోడు. కాబట్టి ఆయన 33 అనుకోబాగండి. కాబట్టి మన ప్రభు మనతో ఉండి మనకు సహాయం, ఒంటరిగా మనల్ని విడిచిపెట్టడు. మీ డిస్కరేజ్మెంట్స్లో కానీ మీ ఇద్దరి మధ్యలో కూర్చుంటాడు. ఏం చెప్పు, విషయం ఏంటి? వ్యాపారంలో నష్టం వచ్చిందా? ఉద్యోగం పోయిందా? కడుపులో నొప్పి వచ్చిందా? బాధ అనిపిస్తుందా? అని ఆయన మహిమ కలిగిన కార్యం చేస్తాడు. నువ్వు చెప్పి కళ్ళు తెరిచి పైకి లేపే లోపే నీ ఎదుట కావలసిన దాన్ని నీ కోసం ఉంచుతాడు. హల్లెలూయా. మార్తా చెప్పింది నమ్మ, ఆయనకి ప్రసంగం చేసేస్తుంది. ఏమని? పునరుద్ధానంలో లెగుస్తాడులే. ఇప్పుడు కాదు, పునరుద్ధానంలో వచ్చినప్పుడు బోరు వదిలినప్పుడు లెగుస్తాడు. మార్తా ఇప్పుడు లెగుస్తాడమ్మా. నమ్మట్లేదు ఆమె. లాజరో లేచి బయటికి రా అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆమెకి, ఈయన ఇప్పుడే లేపుతున్నాడని. దేవునికి స్తోత్రం. నీ కష్టంలో ఉన్నాడు, నీ ఆపదలో ఉన్నాడు, నీ అక్కరలో ఉన్నాడు. నీ కావలసిన దాన్ని ఖచ్చితంగా చేస్తాడు, చెయ్యగలిగిన సమర్థుడు. నెంబర్ 3, మూడవది, ఆయనున్న చోట మనల్ని తీసుకెళ్తాడు. మనలందరిని కుటుంబంగా తండ్రి చేసుకోవాలని ఆశపడ్డాడు. దేవుని ప్రజలు ఎవరితో నివాసం ఉన్నారంట? దేవునితో నివాసం ఉన్నారు. మనుషులు దేవునితో కాపురం ఉన్నారు అన్నది బైబిల్లో. అక్కడ అందరూ మనమందరం ఎవరంటే అంత ఇదే బ్యాచ్, అంత ఈ బ్యాచే. దేవుడు కానీ ఈ లోక జ్ఞానాన్ని కానీ తీయకపోతే, బెంగళూరులో మన ఉన్న ఈ లోక జ్ఞానాన్ని తీసి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత పరలోక సంబంధమైనది వచ్చేస్తుంది మనకి. బై ఛాన్స్ కానీ ఇది గుర్తొచ్చిందనుకో, నువ్వెట్టొచ్చేవే, అసలు నువ్వు వస్తావు అనుకోలేదు అసలు నేను. అయ్యో ఈయన కూడా వచ్చాడు, ఈ ఇట్టంటాడు తెలుసా? ఈ దరిద్రవంతా ఉండకుండా ఈ జ్ఞాపకాలన్నీ తీసేస్తాడు ఆయన. ఈ జ్ఞాపకాలన్నీ తీసేసి ప్రశాంతంగా ఎవరిని చూసినా ఇదే ప్రతి ఒక్కరికే ప్రైజ్లాడే. వాళ్ళకి అర్థమైంది, అయ్యా నీ కృప చొప్పున ఈ స్థలాన్ని నాకు ఇచ్చావు నాయన. అక్కడ భేదాలు ఉండవు, డిస్టెన్స్లు ఉండవు, ఏ విధమైనది ఉండదు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. వీఆర్ ఆల్ గాడ్స్ ఫ్యామిలీ. హల్లెలూయా.